మాజీ పిసిసి యువజన అధ్యక్షుడైన హనుమంతరావు గారికి, గౌరవ మంత్రివర్యురాలు కొండ సురేఖ గారికి, పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ గారికి, మాజీ యువజన ఇమీడియట్ అవుట్ గోయింగ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో యువజన కాంగ్రెస్ యొక్క బాధ్యత దాని అధ్యక్షుడిగా అతను చేసిన కృషి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ శివసేనారెడ్డి గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున గుర్తు చేసుకుంటూ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలకి, వాళ్ళ బాధ్యత స్వీకరిస్తున్న వారికి, మరి ముఖ్యంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్న సోదరి సురభి గారికి, కాళీ గారికి, ఏఐసిసి యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మిగతా సభ్యులందరూ కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలుపుతూ, మీకొకటి జైపూర్ సభలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐసిసి బాధ్యత చేపట్టినప్పుడు మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు మాట చెప్పినారు, పదవి అనేది ఒక మత్తులాగా ఉంటుంది, పదవి వచ్చినప్పుడు ఏ విధంగా అనుకూలంగా ఉండాలనేది ఒకటి. ఆ సభలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట చెప్పినాడు, తను రాత్రంతా కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తూ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాధ్యత చేపడుతున్నప్పుడు ఎలాంటి బాధ్యత నెరవేర్చాలి, ఏ విధంగా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నాను అని చెప్పి అటు తండ్రి రాజీవ్ గాంధీ గారి యొక్క కలవచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ బాధ్యతలు చేపడుతున్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ఇదొక బాధ్యత గల పదవే కాకుండా పదవితోటి అధికార పార్టీలో ఉన్నాం, అహంకారం కూడా పెరగకూడదు. ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు చెప్పారు, యువజన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏ విధంగా ఎదిగిందని. జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు కూడా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కూడా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న అనిల్ గారు వాళ్ళు వెళ్ళే అయినారు. అనిల్ గారు శివసేనారెడ్డి గారికి కార్పొరేట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. పదవోన్నతులు రావడం ముఖ్యమే, కానీ పదవోన్నతుల స్థానానికి రావడానికి కొరకు పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. మన అభిమాన నాయకుడు రాజకీయాలంటే పార్టీ పదవులు అభ్యసించడం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఉండగలిగిందని అంటే భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర దేశంలో గత 10 సంవత్సరాల నుంచి యూత్ గురించి, యువజనుల గురించి, నిరుద్యోగం గురించి పదే పదే మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఇవాళ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు. యువజన కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతున్న మీ అందరికీ కూడా ఆశ ఉంటుంది, అవకాశాలు రావాలని ఉంటుంది, ఇంకా పైకి ఎదగాలని ఉంటుంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు తోడుకొని మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రావాలని కూడా ఉంటుంది. అవన్నీ కూడా జరగాలేనంటే మీరు ఇవాళ చేపడుతున్న బాధ్యతతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పథకాలని ప్రజాప్రభుత్వంగా ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యంగా యువజన కాంగ్రెస్ పైన ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో యవ్వన వయస్సు ఒక కీలకమైన దశ. మన భవిష్యత్తుని నిర్ణయించేది యువ వయస్సు. ఇవాళ రాజకీయం ఎదగాలంటే కూడా యువజన కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన ఫ్రంటల్ ఆర్గనైజేషన్. ఈ పార్టీలో ఎంత మీరు పనిచేస్తే అంత పైకి ఎదగడానికి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేసే అవకాశం యువజన కాంగ్రెస్ నాయకులకు వస్తుంది. ఇవాళ యువజన కాంగ్రెస్ బాధ్యత చేపడుతున్న మీకు మరొక అవకాశం వచ్చినప్పుడు చెప్తాం. సురభి చెప్పినది 16, 17, 18 యువజన కాంగ్రెస్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు. ఆ శిక్షణ తరగతులలో అప్పుడు చర్చించుకుందాం. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ జాతీయ స్థాయిలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొకసారి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అది రావాలనంటే యువజన కాంగ్రెస్ యొక్క కీలక పాత్ర పోషించాలి, ఒక క్యాటలిస్ట్గా ఎదగాలి. మిగతా ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కన్నా యువజన కాంగ్రెస్ కీలక బాధ్యత ఉంటుంది. కాబట్టి యువజన కాంగ్రెస్ బాధ్యత చేపడుతున్న అధ్యక్షుడికి, మిగతా కార్యవర్గ సభ్యులకి అధికారం ఉందనే అహంకారంతో కాకుండా అనుకువగా
సీనియర్ నాయకత్వంతో కలిసి పనిచేస్తూ మేమందరం కూడా మీకు ఎల్లవేళలా ఒక పెద్దన్నగా మీకు అందుబాటులో ఉంటాం, సలహాలు ఇస్తాం, మీ రాజకీయం ఎదగడానికి సహకరిస్తాం. కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులలో కూడా యువజన కాంగ్రెస్లో గత 5 సంవత్సరించిన అధ్యక్షుడికైతే ఒక పదవి వచ్చింది. అవుట్ గోయింగ్ బాడీలో ఉన్న చాలామంది యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా వారి వయసు అయిపోయింది, వారిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా దృష్టికి గతంలో తీసుకెళ్ళడం కూడా జరిగింది. పదవులు వీడిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి కూడా రేపు నామినేటెడ్ పోస్టులు కూడా లేక పీసీసీ బాడీ, ఇంతకుముందే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఇక్కడ వెళ్ళిపోయినారు, వారు కూడా చెప్తాం. పీసీసీ రేపు ఏర్పడే బాడీలో కూడా గతంలో సిన్సియర్గా పనిచేసిన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులకి పదవులు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టులు కూడా సముచిత స్థానాలలో కూడా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాయకులకు ఇవ్వాలని కూడా కోరుతామని చెప్తూ, శివసేన యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గ సభ్యులకి పదవి స్వీకారం చేస్తున్న వారికి, పదవి ఇవాళ వీడిన వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నూతన కార్యవర్గానికి శుభాభినందనలు తెలుపుతూ, ఈ పదవితో ఈ బాధ్యతతోటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పథకాలని, అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలని, చాలా తక్కువ మంది యువజన కాంగ్రెస్లో మహిళలు రావట్లేదు, ఉమెన్ని కూడా చేర్చడంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అయిన సురభి కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఇంకా యూత్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఒక ఆఖరి మాట చెప్తూ ముగిస్తాను. ఎక్కువ మట్టుకు వాళ్ళ యువత అంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో మోదీ ప్రభుత్వాన్ని, మోదీ గారిని ఫాలో చేస్తూ యువత సరైన సమాచారం లేకుండా గత స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర, నవభారత నిర్మాణంలో ఉన్న కాంగ్రెస్ పాత్రని కూడా మాజీ ప్రధానమంత్రులైన నెహ్రూ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి, రాజీవ్ గాంధీ గురించి, మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా ఈ బీజేపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిరగగొట్టడంలో యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించాలి. ఇవాళ చాలా చోట్ల కూడా మొన్నటి పార్లమెంట్ సమావేశాలు గమనిస్తే కూడా 10 సంవత్సరాల పైన అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ఈరోజు కూడా పండిత్ నెహ్రూ గారి పైన అబండాలు వేస్తూ ఉంటుంది. సో నెహ్రూ గారి యొక్క పాత్రను కూడా యువజన కాంగ్రెస్ అవకాశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెహ్రూ గారు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వాళ్ళ యొక్క మిత్రత్వాన్ని, వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో వారి ఇద్దరి పాత్రను కూడా ప్రొఫెసర్ కంచయ్య గారు చెప్పిన ఒక వ్యాసం ఇటు ఉంది, నేను మీ అందరికీ ఇస్తాను. చాలా మటుకి వాళ్ళ బీజేపీ పార్టీ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీతో అన్యాయం చేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నెహ్రూ గారు, అంబేద్కర్ గారు కలిసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుంచి తోడుకొని రాజ్యాంగ నిర్మాణంలో, తర్వాత నూతన ఏర్పడ్డ ప్రభుత్వంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పాత్ర ఉండడానికి నెహ్రూ గారి యొక్క తోడ్పాటు ఎంతో ఉన్నది. సో వారి యొక్క కలయికతోనే ఇవాళ భారత రాజ్యాంగం ఏర్పడింది. నరేంద్ర మోదీ గారు నిన్న అమెరికాలో ఉంటే కూడా ఒక అమెరికన్ సెనేటర్ మాట్లాడుతూ చెప్పినాడు, భారతదేశ స్వతంత్రానికి మహాత్మా గాంధీ ఎంత తోడ్పాటు ఉందో నవభారత సెక్యులర్ ఇండియా నిర్మాణానికి, స్ట్రాంగ్ లిబరల్ డెమోక్రటిక్ ఇండియా నిర్మాణానికి నెహ్రూ గారి యొక్క పాత్ర అత్యంత కీలకమని కూడా చెప్పడం జరిగింది. సో అందుకే యువజన కాంగ్రెస్ మిత్రులకు ఒకటి ఏంటంటే, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు తప్పుదో పట్టిస్తూ, యువతను తప్పుదో పట్టిస్తూ భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాత్రను, మాజీ ప్రధానమంత్రుల యొక్క పాత్రను కించపరుస్తూ చేస్తున్న ప్రచారం తిప్పికొట్టాల్సిన యొక్క బాధ్యతను గుర్తిస్తూ ఈ నూతన యువజన కాంగ్రెస్ కార్యవర్గం తెలంగాణలో దేశంలోనే అత్యున్నతగా యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్గా ఎదిగి యువతను ఇంకా భాగస్వామ్యం చేయడంలో రేపు 21st సెంచరీ సూపర్ పవర్గా భారతదేశం ఎదగాలంటే యువత పాత్ర అత్యంత కీలకం. తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పటిష్టత కూడా కీలకం. గత 10 ఏళ్ళు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెరచాటున బీఆర్ఎస్ బీజేపీ ఏకమై రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వాళ్ళు కలిసి ప్రచారం చేసుకుంటూ సహకరించుకుంటూ చేస్తున్న తరుణంలో యూత్ అండ్ ఎడ్యుకేటెడ్ యూత్కి కూడా గ్రాడ్యుయేట్స్ని ఎడ్యుకేట్ చేయడంలో కీలక పాత్ర మీరు పోషించాలని చెప్తూ మునుముందుకు కార్యాచరణ రూపొందించడంలో కలిసి పనిచేద్దామని వివరిస్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్ టు ది న్యూలీ అపాయింటెడ్ రెస్పాన్సిబిలిటీ టేకింగ్ యూత్ కాంగ్రెస్ తెలంగాణ యూనిట్కి బెస్ట్ విషయం చెప్తూ జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు మది ఎస్టీ గారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
నాగర్ పీతమణ గారు స్వాగతం. అలాగే వారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే మరి కొద్ది క్షణాల్లోనే మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మధ్యకు రాబోతా ఉన్నారు కాబట్టి వారు రాగానే మనందరం కూడా ఘనంగా చప్పట్ల త్వరతో స్వాగతం పలికి క్రమశిక్షణతో మెలగవలసిందిగా కోరుతా ఉన్నాం. యువజన కాంగ్రెస్ నూతన రాష్ట్ర అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ఎంతో మంది అసెంబ్లీ అధ్యక్షులు కనిపిస్తున్నారు. నాకు ఎదురుగా ఎంతో మంది జిల్లాలలో గెలిచిన నాయకులు కనిపిస్తున్నారు. కాబోయే ఎంపీటీసీలు మీరే, కాబోయే జెడ్పీటీసీలు మీరే. కాంగ్రెస్ పార్టీ దిశా నిర్దేశం చేసే మా నాయకత్వం, నా ఎదురుగున్న నాయకులు నాకు కనిపిస్తున్నారు. మిత్రులారా, మీ అందరి కృషితో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నామో, మీ అందరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఇంకో 10-15 సంవత్సరాలు 3 రంగుల జెండా రెపరెపలాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ నూతన కార్యవర్గానికి పూర్తి స్థాయి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మన మధ్యలో రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలకాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై మన ప్రియతమ